ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. పాడుతా తీయగా చల్లగా He's a freaking badass. పాడుతా తీగ సీజన్ 27లో ఇళయరాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పండగ జరుగుతున్నది. అండ్ ఐ లైక్ టు వెల్కమ్ యూ ఆల్ టు ద ట్యూస్డే ఎపిసోడ్. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ తర్వాత ఈ 4 వారాల్లో ఈ 8 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 6 మాత్రమే నెక్స్ట్ రౌండ్కి ప్రోగ్రెస్ అవుతారనమాట. ఇలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ స్కోరర్ ఈ సీజన్ ఛాంపియన్ అవుతారనమాట. వారికి 5 లక్షల రూపాయలకు బహుమతి అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలకు బహుమతిగా అందజేస్తారు. ఇళయరాజా ఎస్పీబీ కాంబినేషన్ రౌండ్ ట్యూస్డే ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి జోషికా. जीवन हेतुना कंटे बद्नामि शुभगे त्वं जीव शरदं शतम् त्वं जीव शरदं शतम् त्वं जीव शरदं शतम्
వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారే వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి మోవిని మగతావిని ముడివేయని అవా కాదని అనలేనని గడి అయినాగవా అదుపు పొదుపు లేని ఆనందం కావాలి హద్దు పొద్దు లేని ఆరాటం మాపాలి ఉంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి వెల్లువ మాదిరి ఎల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి జోషిక నమస్తే సార్. నమస్తే. నేను బాలు గారితో చాలా పాటలు పాడించాను. ఆయనకు చాలా పాటలు పాడారు. ఆల్మోస్ట్ నా కెరీర్లో 80% సాంగ్స్ ఆయనే పాడారు. సుమారు నేను రికార్డ్ చేసిన 1800-2000 సాంగ్స్ ఉంటాయి. అందులో ఒక 1200 సాంగ్స్ ఆయనే పాడారు. అంటే ఫీమేల్ సోలోస్ అన్నీ తీసేసిన. ఆయనలో నేను అబ్జర్వ్ చేసింది నీలో ఒకటి చేశాను ఇప్పుడు. ఏంటంటే ఆయన చెయ్యి పాడేటప్పుడు చెయ్యి ఎట్లా ఎట్లా అంటాడు ఎట్లా అంటారు. కాస్త చరణ్ గారిని అడుగు. ఆ కదలికలన్నీ ఎట్లాగ అంటున్నావు. ఆయన చూసావు నువ్వు బాలు గారిని? లేదు సార్. ప్రత్యక్షంగా చూడలేదా? లేదు సార్, అంటే షోస్లో చూసాను, కొన్ని షోస్లో. పర్సనల్గా కలవలేదు? లేదు సార్. సో బట్ అదే ఆ చేయి చూడు. నువ్వు పాడింది వినడం కంటే కూడా నా చేతిని చూస్తా ఉన్నా, చెయ్యాలి ఇలా ఇలా అంటున్నావు. మళ్ళీ ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది కదా, అయినప్పుడు నువ్వు చూసుకొని వెళ్ళపడ్డావు. ఓకే సార్. పాడిన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. చాలా బాగా ప్రయత్నం చేస్తావు తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి ప్రయత్నం, చాలా మంచి పాట. ఈ సినిమాలో పాటలన్నీ చాలా చాలా బాగుంటాయి. విన్నావా ఈ సినిమా? తెలుసా ఏదన్నా? April 1 విడుదల మ్యామ్. ఏం విడుదలైంది? అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. అంటే స్టోరీ తెలుసు నాకు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. సో ఆ అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం. సో ఆ అమ్మాయి ఒక షరత్ పెట్టింది. అదేంటంటే మీరు 1 month వరకు అసలు ఏం లైస్ చెప్పకూడదు, ఓన్లీ ట్రూత్సే చెప్పాలి, అప్పుడు నేను మిమ్మల్ని ఇష్టపడతాను అని చెప్పింది మ్యామ్. సో April 1 ఆ షరత్ పూర్తయింది. సో అప్పుడు ఈ సాంగ్ వచ్చింది మ్యామ్. ఎవరు ఒక పాట గురించి ఇంతలాగా హిస్టరీ ఇచ్చిన వాళ్ళని ఇప్పుడు వరకు నేను చూడలేదు. నువ్వు చెప్పినందుకు నీ దృష్టిలో ఆ సినిమా యాక్చువల్లీ ఇదే స్టోరీ. షరత్ పెట్టింది అన్నావు కదా, ఆ మాట కూడా భలే వాడావు. చాలా బాగుందనా? థ్యాంక్ యూ మ్యామ్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్. అలాగే మెయింటైన్ చేయి. ఆల్ ది బెస్ట్ టు యూ తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. జోషిక, నమస్తే సార్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. శ్రీశ్రీ గారు రాసిన ఒక కవిత గుర్తొస్తుందండి. పిల్లల్ని చూస్తే ఆయన పిల్లల్ని ఉద్దేశించి రాశారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏవీ ఎరుగని పువ్వుల్లారా 5-6 ఏడుల పాపల్లారా అన్నారు. ఇక్కడ ఇంకో 4 ఏళ్ళు ఎక్కువ ఉన్నాయి అంతే. అసలు ఎంత గొప్పగా అన్నాడండి ఆయన. కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఆ పాటల్లో ఉండే శ్లేషార్థాలు కానీ ఏమీ ఎరుగని పువ్వుల్లారా 5-6 ఏడుల పాపల్లారా, మబ్బు మెరిస్తే వాన కురిస్తే ఆకాశాన హరివిల్లు విరిస్తే అవి మాకే అని ఆనందించే కోనల్లారా, ఉడుతల్లారా బుడుతల్లారా పిల్లల్లారా పిట్టల్లారా అన్నాడు. ఆ పిట్టలు చూడండి, ఆ బాల్య చేష్ట పోదండి. అది బాల్యస్తావత్ క్రీడాసక్త అని శంకరాచార్యులు వారు అన్నట్టు చూడండి. అసలు వాళ్ళు మనం ఇట్లా మాట్లాడుతున్నాం, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అక్కడ. అక్కడ ఎవరి ఆ దాంట్లో వాళ్ళు ఉన్నారు. అంతకన్నా ఆనందమయమైనటువంటి దశ ఏమున్నది అసలు నిజంగా. అటువంటి దశలో ఉన్నటువంటి వాళ్ళు వివిధ దశల్లో జీవితంలో పొందేటువంటి కష్టసుఖాల అనుభూతులతో కూడుకున్న పాటల్ని అంత చక్కగా అనుభవజ్ఞులు పాడినట్టుగా పాడుతున్నారంటే అంతకన్నా గొప్ప విశేషం ఏముంది. చాలా చాలా సంతోషం అమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎస్పీబీ ఇళయరాజా గారి సూపర్ హిట్ సాంగ్స్ ట్యూస్డే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ఆద్య.
మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి ఆర్నే హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ఉంగరాల చుట్టు వాణ్ణి ఒట్టు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినోణ్ణి సౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాగేదు లేటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్నా మూరమ్మా నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మునగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం పౌరుషం కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా అల్లుకోవె నన్ను నీవు మల్లె తీగలా నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట अच्छा मैंने प्यार किया लुच्छा काम नहीं किया ఆమె తుమి తేలకుంటే నిన్ను లేవ తీసుకుపోతా ఆర్ యు రెడీ హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ఒక చిన్న తడబాటు మిస్ అయినా కూడా నాకు నచ్చింది ఏంటంటే యు ఆర్ స్మైలింగ్ ఆల్ త్రూ అవుట్. దట్స్ ద బెస్ట్ యాటిట్యూడ్ ఆన్ స్టేజ్. లైవ్లో ఉన్నప్పుడు, స్టేజ్ ఎక్కినప్పుడు, పాడేటప్పుడు, జనం ముందు పాడేటప్పుడు తప్పు చేసామన్న సంగతి ఎవరికి తెలియకూడదు అనమాట. దట్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ టు ఆల్వేస్ హ్యావ్ వెన్ యూర్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. నాన్న ఎప్పుడు అంటుంటారు, తప్పు చేసినా కాన్ఫిడెంట్గా చేయి. ఓకే, ఐ డోంట్ థింక్ యూ మిస్డ్ ఎనీథింగ్. పాడినంత వరకు ఇట్ వాజ్ ఆల్
ఇన్ పిచ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, టెంపో అంతా ఓకే. మర్చిపోయావు అంతే కదా. సో వాట్, దట్స్ ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. జడ్జెస్ ఓవర్ టు యూ. ఎక్కడ మర్చిపోయావు? చూసావా మరి, వాళ్ళకి తెలియనే లేదు, ఎందుకంటే నువ్వు నవ్వావు కదా, అప్పుడు తెలియదు వాళ్ళకి. అంతే కదా. ఓకే, జీవితం అంది, అప్పుడు అర్థమైంది, ఓహో ఏదో ఉండాలన్నమాట, ఏదో మిస్ అయిందనమాట అని. కానీ ఆ తర్వాత అని అన్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది, నిజంగా నచ్చింది. ఎందుకో తెలుసా, ఒక టైంలో స్ట్రెస్ అనుభవించావు, నువ్వు స్ట్రెస్ ఫీల్ అయ్యావు, మర్చిపోయాను, ఏం చేశాను, ఓకే వాట్ ఎవర్, లెట్ మీ ఫోకస్ ఆన్ సెకండ్ చరణం అని చెప్పి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఆ కొంటిదనం బాలుగారు ఎంత కొంటిగా పాడతారో అవన్నీ కరెక్ట్గా పట్టుకున్నావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. హాహాహా అనుకుంటూ చాలా 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 బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ టైం నుంచి ఎవరినన్నా ఏడిపించే పాటలు సెలెక్ట్ చేసుకో రౌండ్స్లో, ఓకే? ఎందుకు మ్యామ్? అవే చాలా బాగా పాడుతున్నావు నువ్వు. యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మా నమస్తే సార్. అసాధ్య, నీ పేరేంటి? ఆద్య సార్. బాగుంది, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి వాద్య బృందం, మీరు రెచ్చిపోతున్నారు అసలు, మీరు పాట పాటకి మాటి మాటికి రెచ్చిపోతావేంటి అని అంటారు చూసావా, అట్లా పాట పాటకి రెచ్చిపోతున్నారేంటి అసలు మీరు? కొద్దిగా భయం లేకుండా పాట పాటకి రెచ్చిపోతున్నారు. ఉరుముతూ తీవ్రంగా వాయువేగంతో గాలికి కొట్టబడినటువంటి మేఘం ఇట్నుంచి అట్నుంచి వచ్చి రెండు ఉరుముతున్న మేఘాలు రాపిడి చేసుకుంటే ఎలా వస్తుందో సౌండ్, అట్లాంటి సౌండ్స్ వచ్చి కొన్ని. మీకు నమస్కారం, ఇళయరాజా గారికి నమస్కారం. ఆ హీరో యాటిట్యూడ్ తెలియటం కోసం ఇంత సౌండ్. పాట రాసింది కూడా గణేష్ పాత్రో గారని, ఆయన మాటల రచయిత, నాటక రంగస్థలం మీద అద్భుతాలు చేసినటువంటి రచయిత. ఆయన ఏవో 2-3 పాటలు రాశారేమో, నాకు తెలిసి ఇంకెక్కువ రాశారేమో. ఈ పాట ఆయన రాసిన పాట ఇది. ఆ సౌండ్కి తగినట్టుగా నువ్వు అంత ధైర్యంగా నిలబడి అక్కడ అంత అద్భుతంగా పాడావంటే సామాన్యమైన విషయం కాదు. అందుకనే అసాధ్య అన్న. అది నీ వయసుకి సాధ్యం కాదు అసలు. అట్లా అలాంటి ఆ ట్యూను, ఆ మ్యూజిక్కి నువ్వు పాడటం చాలా అద్భుతం, చాలా చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు అంత చక్కగా నువ్వు పాడావమ్మా, చాలా బాగా. అదే ధైర్యంతో అలాగే చక్కగా సాధన చేసి ఇంకా ముందుకెళ్ళు. చాలా అద్భుతం, అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఆద్య, నమస్తే సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ ముఖ్యంగా సార్. చరణంలో హై పిచ్లో పాడుతూ మళ్ళీ హుక్లైన్ తారాని నానా అని వచ్చినప్పుడు మళ్ళీ సాఫ్ట్ చేసావు ఫస్ట్ చరణంలో. అట్లా చేయడం నాకు బాగా నచ్చింది. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, భావ ప్రకటన బాగుంది ఆ స్వరంతో పాటు. ఆల్ ద బెస్ట్, చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పాడతా తీగ సీజన్ 27 ఇట్లాంటి ఒక అద్భుతమైన ఒక రౌండ్ ఫినిషింగ్ అవుతుందంటేనే బాధాకరంగా ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ టు బీ డన్. ఇవాల్టి ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా సూపర్ హిట్ సాంగ్స్ కాంబినేషన్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ ఆకాంక్ష వల్లి. ముచ్చమల్లే మెరిసిపోయే
జడ్జెస్. ఏంటది? మబ్బే మసగేసిందిలే, తర్వాత పొగ మంచె తెరగా నిలిసింది. ఎలా పాడావు? మబ్బే మసకేసిందిలే, పొగ మంచె తెరగా నిలిసిందిలే. తెరగాన్. ఎంత క్యూట్ గా ఉందో అది. అది అలా పాడాలని ఎవరు చెప్పారు నీకు? శ్రీను సార్ చెప్పారు మ్యామ్. ఆ. ఆ గా విషయం మాత్రమే చెప్పారా? లేదు మ్యామ్, నాకు కొన్ని తప్పులున్నా అన్నీ నాకు ఆయనే మంచిగా చెప్పి సపోర్ట్ కూడా చేశారు మ్యామ్. అరే వా, బాగా పాడావు నాన్న. హుషారైన పాట అండ్ చాలా హుషారు వినిపించింది నీ గొంతులో కూడా. స్పష్టంగా వినిపించేలా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. అమ్మా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఊరు నిదరోయిందిలే అని పాట ఉంది కదా, దాంట్లో మబ్బే మసగేసిందిలే, పొగ మంచే తెరగా నిలిచిందిలే, ఊరు నిద్రపోయిందిలే. ఆ? ఇంత గట్టిగా పాడితే ఊళ్ళో అందరూ లేవరమ్మా, నిద్రపోయిన వాళ్ళు. అంత కంచుకంఠంతో పడితే బాగా పాడావమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. నువ్వు పాడిన దాంట్లో నానా 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 నాని నానే అవి 2 లైన్లు ఉన్నాయి కదా, వాటికి అది యాడ్లిప్ అంటారు. అంటే రిథం లేకుండా, రిథంతో సంబంధం లేకుండా ఆలాపన స్టైల్లో పాడడం. కానీ వెనకాల ఒక రిథం వెళుతుంటుంది. దాన్ని గమనిస్తూ ఇది పాడుతూ మళ్ళీ కరెక్ట్గా మబ్బే అని అందుకోవడం అనేది కష్టమైన విద్య. అది నువ్వు కరెక్ట్గా చేయగలిగావు. అంచేత నీకు కంగ్రాచులేషన్స్. మిగతా పాట ఎలా ఉన్నా ఆ పోర్షన్ వచ్చినప్పుడు నువ్వు మేనేజ్ చేసిన విధానం బాగుంది. థ్యాంక్ యూ సార్. అయితే నేను ఎవరు నీకు ఆ చక్కని తర్ఫీదు ఇచ్చింది ఎవరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్ నీ గురువు అయితే నువ్వు నాకు గురువు. ఇక నుంచి నేను ఏమనంటే సారీ గా మా ప ద నీ సా అన్నాను. ఎప్పుడు గా వచ్చినా గా అంటే పర్లేదా? తేరా గా. ఓకే, చక్కగా పాడావు. ఆకాంక్షిస్తున్నాను నీకు మంచి భవిష్యత్తు ఉండాలని. థ్యాంక్ యూ సార్. ఒక చక్కటి సూచన, ఒక అడ్వైస్, చక్కటి సలహాని జనమిత్రులు గారు పాట రూపంలో మనకి ఇస్తారు. అది ఆ పాట పేరు హెల్మెట్. ఏంటది? హెల్మెట్. విందాం. నువ్వు కూర్చో అక్కడ నీ సీట్లోకి వెళ్ళి. పిల్లలు, మీరు స్కూటర్ మీద వెళ్తుంటారా? నూరు అబ్బాయి సుస్వర కమాండో స్కూటర్ మీద వెళ్తాను సార్. వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటావా? పెట్టుకుంటాను సార్. నూరు అబ్బాయి నువ్వు? పెట్టుకోండి సార్, ఒకటే హెల్మెట్ ఉంది. ఒకటే సరే, అందుకని రెండో హెల్మెట్ కూడా కొని పెట్టుకోండి. ఇప్పుడు దానికోసమే ఇప్పుడు ఈ పాట. సరేనండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. ఆడి తలకాయ ఆడు మనకి చెప్పేదేందనుకోకండి. మీ తలకాయ గట్టిగుంటే మీకే మంచిదండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. చెట్టు మించి కింద పడితే జామ పండు సితుకునండి. పైకొమ్మ మించి పడితే మామిడికాయ పగులునండి. చెట్టు మించి కింద పడితే జామ పండు పగులు సితుకునండి. పైకొమ్మ మించి పడితే మామిడికాయ పగులునండి. ఎంతెత్తు నుంచి పడినా కొబ్బరికాయ ఏం కాదండి. అది తెలివిగా పీసుతో హెల్మెట్ పెట్టుకున్నదండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. పాలలో రొట్టెలాగా మెదడు మెత్తగుంటదండి. చక్కని ఆలోచనలతో గొప్పోణ్ణి చేస్తదండి. మెదడును కాపాడుకొనుట మేధావుల బాధ్యతండి. వెనక్కు సున్నోళ్ళు కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి.
తలకి తగిలి పిచ్చెక్కితే బతుకు ఘోరమవునండి. తలే పగిలి చనిపోతే కుటుంబమే కుంటునండి. కనుక తలకి హెల్మెట్ పెట్టి క్షేమముగా ముందుకి పొండి. అది మీ తలపై ఆ దేవుని అభయహస్తమనుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. జనమిత్రి గారు, ఆ పిల్లలకి నేను అనుకోవడం ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో సాహిత్యం కంటే కూడా తన్నా నిన్న నన్నా నిత నన్న ఆ ట్యూన్ బాగా నచ్చి వాళ్ళు చప్పట్లు కొట్టారు అనుకుంటున్నాను. పిల్లలు అర్థమైందా? జనమిత్రి గారు చెప్పింది అర్థం. ఏం చేస్తారు మీరు? హెల్మెట్ పెట్టుకొని బుర్రలు కాపాడుకోవాలి. కాపాడుకుంటావా? హెల్మెట్ పెట్టుకొని హెడ్లు కాపాడు. ఓకే. పాడుతా తీగ సీజన్ 27లో ఇప్పుడు 2వ ఎలిమినేషన్ జరగనున్నది. పిల్లలు నా దగ్గరికి రండి. ఈ 4 వారాల తర్వాత 369 ఇస్ ద హైయెస్ట్ మార్క్ అవుట్ ఆఫ్ 400. అది గెలుచుకున్న ఆ కంటెస్టెంట్ ఎవరంటే సాత్విక తేజ్. Second highest score is 361. 361 మార్క్స్ తో నెక్స్ట్ రౌండ్ లో ప్రోగ్రెస్ అవుతున్న ఆ సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే ఆకాంక్షవల్లి. $360 తో నెక్స్ట్ రౌండ్ లోకి ప్రోగ్రెస్ అవుతున్న ఆ 3వ కంటెస్టెంట్ ఆద్య. జర్రగండి 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 చదులమ్మ జక్కటేసుకొచ్చనండి. 358 అవుట్ ఆఫ్ 400 మార్క్స్ గెలుచుకున్న ఆ కంటెస్టెంట్ అన్విత. గిర్ర 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 గింగిరాగిరే సర్వ 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 పొంగరానిరే సర్వ 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 సుట్టు తిరిగిరే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే. ఈ నలుగురిలో ఇద్దరికి లీస్ట్ మార్క్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళిద్దరూ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. 354 అవుట్ ఆఫ్ 400 గెలుచుకుని పాడుతా తీగ సీజన్ 27 నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్న ఆ కంటెస్టెంట్ జోషిక. $350తో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్న ఆ 6th కంటెస్టెంట్ ఈవెన్ అవుట్ చేసేసి ముగ్గురిని పంపిస్తున్నాం నెక్స్ట్ రౌండ్ లోకి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇంత అద్భుతంగా ఈ 4 రౌండ్లలోనూ పాడిన వీళ్ళు ఎలిమినేట్ చేయడానికి మనసు ఒప్పట్లేదు. సో దిస్ ఈస్ యువర్ వన్ మోర్ ఛాన్స్ టు పర్ఫార్మ్ టు ద బెస్ట్. ఎవరికి ఏం స్కోర్స్ అనేది చెప్పడాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ ఆల్ విన్నర్స్ నౌ అండ్ దే ఆర్ ఆల్ ప్రోగ్రెసింగ్ టు ద నెక్స్ట్ రౌండ్. కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడీ. పాడుతా తీయగా సీజన్ 27లో ఎలిమినేషన్స్ అన్ని తప్పించుకొని మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో ఈ 8 మంది కంటెస్టెంట్స్ తో కంటిన్యూ అయిపోతున్నది. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ నెక్స్ట్ వీక్ విత్ ఆల్ ఆఫ్ దీస్ 8 రాస్కల్స్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా